సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళదాం. సడన్ గా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ స్టార్ హీరో అభిమానులు వాళ్ళ అభిమానం గురించి పెద్ద చర్చ మొదలైంది. కారణం, తిరుపతికి చెందిన వినోద్ రాయల్ కర్ణాటకలో 3 రోజుల క్రితం దారుణంగా హత్యకు గురయ్యాడు. వినోద్ హత్యకు సంబంధించి వివరాలు వింటుంటే ఎవరికైనా బాధ అనిపించింది. హీరోల ఫ్యాన్స్ మధ్య చిన్న చిన్న గొడవలు ఉండటం, ఘర్షణలు ఉండటం కామనే. కానీ ఓ మనిషి ప్రాణం పోయే రేంజ్ లో పరిణామాలు ఉండటం మాత్రం కలచివేసే అంశమే. పోతే ఈ విషయానికి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హీరోల్ని అభిమానించే అంశం మీద మూలాల నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు హీరోలకి అభిమానులు ఎందుకు, ఏం ఇస్తున్నారని, ఏం చేస్తున్నారని అంతలా అభిమాన పడిపోవడం? ఎంటర్టైన్ చేస్తున్నారు అన్నారు అనుకోండి, ఊరినే చేస్తున్నారా? డబ్బులు తీసుకునే కదా చేస్తుంది. వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ తో మనసు నిండొచ్చేమో గానీ కడుపు నిండదు. అయినా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎదురిచ్చి మరీ అభిమానిస్తున్నాం. ఎందుకు? ఎందుకంటే టాలెంట్. మనలాంటి ఓ మనిషి మనలో చాలా మంది చేయలేంది చేసి చూపిస్తున్నాడు. టాలెంట్ తో మైమర్పిస్తున్నాడు, మనల్ని మనం మరిచిపోయేట్టు చేస్తున్నాడు. అందుకే దాసోహం అంటున్నాం, నీరాజనాలు పడుతున్నాం. పోతే ఏ హీరోకి ఊరకనే అభిమానులు ఏర్పడిపోరు. దాని వెనక ఎంతో కృషి ఉంటుంది. కష్టపడకుండా అభిమానులు సంపాదించుకున్న ఓ స్టార్ హీరోని చూపెట్టండి మన తెలుగులో, ఒక్కళ్ళు కూడా లేరు. అలానే అందరికి ఒక హీరోనే నచ్చాలనేం లేదు. ఎవరు అభిరుచికి తగ్గట్టు వాళ్ళు ఓ హీరోతో కనెక్ట్ అవుతారు. అలా ఒక్కో హీరోకి ఒక్కో రకమైన అభిమాన గణం తయారవుద్ది. వాళ్ళు తమ హీరో మీద ఉన్న అభిమానాన్ని రకరకాల పద్ధతుల్లో ప్రదర్శిస్తా ఉంటారు. ఇక్కడి వరకు అంతా బాగే. కానీ అభిమాన లోకంలో కనపడని, ఎవరి కంట్రోల్లో లేని కొన్ని డిఫరెన్స్లు ఉన్నాయి. ఈ అభిమానుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది నిజంగా హీరో టాలెంట్ నచ్చి అభిమానులు అవుతారు. మరి కొంతమంది వాళ్ళకి ఆపోజిట్ వర్గం ఓ హీరోని అభిమానిస్తుందనో, ఆ హీరో తన సామాజిక వర్గానికి చెందినవాడనో అభిమానం పెంచుకోవడం మొదలు పెడతారు. టాలెంట్ ఆధారంగా అభిమానాన్ని పెంచుకున్న ఫ్యాన్స్ పెద్ద పొరపచ్చలు లేకుండానే ఆ హీరో టాలెంట్ ని ఎంజాయ్ చేస్తా ఉంటారు. కానీ సమస్యల్లా వర్గం ఆధారంగా అభిమానాన్ని పెంచుకున్న వాళ్ళతోనే. మన దురదృష్టం కొద్దీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వర్గ విభేదాలకి ప్రాంతాలతో సంబంధం లేదు, అన్ని చోట్ల పుష్కలమైన అవకాశం ఉంది. వాటిల్లోకి వెళ్లాలని హీరోలేమి ఉబలాట పడరు. వాళ్ళకి సంబంధం లేకుండానే జరగాల్సినవి జరిగిపోతాయి. ఎవరికంటే వాళ్ళకి ఊరికనే అభిమానులు ఏర్పడరు. ఏదో రకంగా ఏర్పడిన అభిమానుల్ని పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. పైపెచ్చు ఫ్యాన్ బేస్ ఉండటం అంటే కొండంత అండ. అందుకని కాస్త లౌక్యంగా వ్యవహరిస్తూ ఆ ఫ్యానిజాన్ని జాగ్రత్తగా ఎంజాయ్ చేస్తా ఉంటారు హీరోలు. నిజంగా చెప్పుకోవాలి అంటే తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా బంగారు కొండలు. మాకింత బలం ఉంది, బలగం ఉంది అని ఇష్టం వచ్చినట్టు విర్రవేగరు రాజకీయ నాయకుల్లాగా. ఆలోచించండి, కావాలనుకుంటే మన స్టార్ హీరోలందరూ అధికారం చేజిక్కించుకోవచ్చు వాళ్ళకున్న అభిమానులు బేస్ గా. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసి సీఎంలు అయిపోతారని కాదు. ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, మినిస్టర్లు అవ్వచ్చు, అధికారాన్ని అనుభవించవచ్చు, రుబాబు చేయొచ్చు. కానీ అలా చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. ఎక్కువ మంది చిన్నపాటి స్వార్థంతోనే ఉంటారు అభిమానులను ఉపయోగించుకోవడంలో. మంచి సినిమాలు తీయాలి, అది అభిమానులకు నచ్చాలి, పెద్ద హిట్ అవ్వాలి, రికార్డు బ్రేక్ చేస్తూ కలెక్షన్లు రాబట్టాలి, ఇవే ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారు. అంతేగాని అభిమానుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని రాజకీయ నాయకుల్లా మాత్రం ఆలోచించరు. వాళ్లే గనక నిజంగా రెచ్చగొట్టాలి అనుకుంటే 2 రాష్ట్రాల్లోనూ ఏదో మూల ప్రతిరోజు ఏదో గొడవ జరుగుతూనే ఉంటది. కానీ ఎప్పుడూ కూడా మన స్టార్ హీరోలు అభిమానుల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడరు. వాళ్ళని బుజ్జగిస్తూనే మాట్లాడతారు. మీరు మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఈ రుణం ఎలా తీర్చుకోవాలి తెలియట్లేదు, మంచి సినిమాలు తీస్తాం, ఇంకా బాగా కష్టపడతాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం అని మాత్రమే చెప్తారు. అంతేగాని మన గురించి ఆపోజిట్ గా మాట్లాడుతున్న వాడిని వదిలిపెట్టొద్దు అని పొరపాటును కూడా అనరు. లాజికల్ గా ఆలోచించండి. ఓ మంచి సినిమా రావాలి అంటే చక్కటి కథ సెట్ అవ్వాలి, టెక్నికల్ టీం కుదరాలి, ఆ కథకు తగ్గట్టు హీరో మౌల్డ్ అవ్వాలి, దానికోసం కష్టపడి పనిచేయాలి. వీటితోనే వాళ్ళ టైం ఎక్కువగా గడిచిపోతా ఉంటుంది. ఇంకెప్పుడు ఆలోచించాలి, స్కెచ్ చేయాలి, అభిమానుల మధ్య వార్ని రన్ చేయడానికి. ఏ హీరో కూడా తన అభిమానులు వెళ్లి వేరే వాళ్ళతో ఘర్షణ పడాలి అనుకోరు. అయినా పొరపచ్చలు వస్తున్నాయి. కారణం మాక్సిమం ఈగో క్లాషెసే. నేను గొప్ప అని ధైర్యంగా చెప్పుకోలేనోడు నా హీరో గొప్ప అని వివాదానికి దిగుతాడు. ఇలా కొన్ని గొడవలు ఉంటాయి. మరికొన్ని గొడవలేమో లోకల్ గా ఉన్న విభేదాలు, లోకల్ గా ఉన్న సమస్యల కారణంగా జరుగుతూ ఉంటాయి. ఎలా చూసుకున్నా కూడా ఈ గొడవల్లో డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ స్టార్ హీరోలకి ప్రమేయం ఉందని చెప్పుకోవటానికి లేదు. అయినప్పటికీ వాళ్ళకి సంబంధం లేకుండానే వాళ్ళ పేర్లు అందులో ఇన్వాల్వ్ అయిపోతాయి. హీరోకి అవమానం జరిగిందని గానీ, హీరోని కించపరిచేట్టు మాట్లాడారని దానికి సంబంధించి నిరసనలు కామనే. అది తప్పేం కాదు, న్యాయమే. కానీ గొడవలు ఘర్షణలో మాత్రం లోతుకు వెళ్లి చూస్తే లోకల్ గా ఉన్న సిచ్యువేషన్సే కారణం అని పసిగట్టేయచ్చు.
ఉండొచ్చు. అవి కూడా సివియర్ గా ఉండవు, మాక్సిమం సార్ట్ అవుట్ అయిపోతా ఉంటాయి. చిన్న చిన్న పోలీస్ కేసులు, తర్వాత కాంప్రమైజేషన్స్ ఇలానే నడుస్తూ ఉంటాయి. అంతేగాని ఫ్యాక్షనిస్టుల మాదిరి కొట్టుకునే వ్యవహారం ఉండదు. పగలు పట్టేసుకుని అవకాశం కోసం చూసుకుని చంపుకునే వాతావరణం లేదు. మన రెండు రాష్ట్రాల్లో ఇటువంటి సాంప్రదాయాన్ని అసలు మనం చూసామా? లేదు, ఉండదు, రాదు. ఎంత కాదనుకున్నా తెలుగు సినిమాని, స్టార్ హీరోయిజాన్ని, వారికుండే ఫ్యానిజాన్ని విడదీసి చూడలేం. అలవాటైపోయింది. అది లేకపోతే అసలు కిక్కే ఉండదు. అభిమానం కంట్రోల్ తప్పటం అనేది మన దగ్గర చాలా తక్కువ. ఎందుకంటే మన స్టార్ హీరోలందరూ కూడా పద్ధతిగా, ఒద్దిగ్గా ఉంటారు. హీరో క్రమశిక్షణతో ఉన్నప్పుడు అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా క్రమశిక్షణతోనే ఉంటారు. కానీ కొన్నిసార్లు అనుకోకుండానే దారుణాలు జరిగిపోతాయి. ఏదైతే కర్ణాటకలో జరిగిందో అది మాత్రం చాలా దారుణం. అవయవ దానానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలి అని ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఇద్దరు మిత్రులు కాసేపటికే అభిమాన హీరోలకు సంబంధించి ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణ ముదిరింది, పరిస్థితులు చేదాటాయి. వినోద్ రాయల్ ప్రాణాలు కోల్పోయాడు. నిజంగా ఫ్రెండ్స్ మధ్య అభిమానం చిచ్చు పెట్టడం ఘోరాతి ఘోరం. సరదాగా పార్టీ చేసుకుంటున్న ఫ్రెండ్స్ మధ్య మాట పెరిగి కంట్రోల్ తప్పటం అసలైన విషాదం ఈ ఉదాంతంలో. నా అంచనా ప్రకారం అయితే ఇదే ఘర్షణ మన రాష్ట్రంలో జరిగినట్టయితే పరిస్థితి చనిపోవటం వరకు వచ్చి ఉండేది కాదు అని. కర్ణాటకలో ఈ మధ్యన చిన్న ఘర్షణలే కంట్రోల్ తప్పి చంపుకునే రేంజ్ వెళ్తున్న సంఘటనలు కొన్ని కనపడుతున్నాయి. యూత్ ఆవేశంగా ఉంటున్నారు, ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కర్ణాటకలో జరిగిన కొన్ని క్రైమ్స్ ని అబ్జర్వ్ చేస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుద్ది. వినోద్ మన తిరుపతికి చెందిన వాడైన హంతకుడు అక్షయ్ కుమార్ కర్ణాటక వాసి కాబట్టి తన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంతో అతను అనాలోచితంగా వ్యవహరించి ఉండొచ్చు. ఈ దారుణానికి ఒడిగుట్టు ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ జరిగింది మాత్రం చాలా బ్యాడ్. వినోద్ రాయల్ లాంటి ఓ మంచి వ్యక్తిని కోల్పోయాం. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అతను సొసైటీలో చాలా మంచి పనులు చేస్తున్నాడు. తప్పకుండా నలుగురికి ఉపయోగపడే మనిషిలా కనిపించాడు. అలాంటి వ్యక్తి చనిపోవడం బాధాకరమైన విషయమే. అలానే అందొచ్చిన కొడుకు దూరం అయితే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణించలేము. పవన్ కళ్యాణ్ చొరవ చూపించారు. నిందితులు తప్పించుకునే అవకాశమే లేదు. తప్పించుకుంటే చూస్తూ ఎవరో ఇక్కడ ఊరుకోరు. ఇక ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ముందు ఈ సమస్య పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి సంబంధించింది మాత్రమే అని చూడటం మానేయాలి. ఇవాళ వారిద్దరి పేర్లు ఇన్వాల్వ్ అయ్యాయి, రేపు మరో ఇద్దరు హీరోల పేర్లు బయటకు వస్తాయి. ఇది కాదుగా సమస్యకి సొల్యూషన్. అభిమానుల్ని కంట్రోల్ చేయడం ఎలా అనే విషయానికి సంబంధించి స్టార్ హీరోలందరూ ఒక్క మాట మీద బయటకు వచ్చి అభిమానులు అర్థం చేసుకుని ఆచరించేలా ఏదైనా చెయ్యాలి. అది జరిగితే తప్పకుండా మార్పు వస్తుంది. కానీ అభిమానుల మధ్య కాదు, పైకి చెప్పుకోరు గానీ మన హీరోల మధ్య కూడా ఈగో క్లాషెస్ లేవు. వాటిని దాటుకుని మన వాళ్ళందరూ బయటికి రావడం కష్టమే. వస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశమే ఉండదు. మరొకళ్ళంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.